హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం ఈటీవీ విన్లో రిలీజ్ అయిన అథర్వ, ఇది ఈటీవీ విన్ ఒరిజినల్గా రిలీజ్ అయిందనమాట, అంటే డైరెక్ట్గా ఓటీటీలోనే. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి మెయిన్ లీడ్స్గా చేశారు. అయితే ఈ సినిమా మెయిన్ ప్లాట్ అంటే మెయిన్ కథ విషయానికి వస్తే, ఒక పల్లెటూరులో ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకొని తన ట్రైనింగ్ కోసం, తన ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న హీరోకి తను ఫెయిల్ అవుతూ వస్తుంటాడు. అతనికి ఆస్మా ప్రాబ్లం ఉండటం వల్ల అతను ఫెయిల్ అవుతూ వస్తుంటాడు అనమాట. ఇలాంటి టైంలో అతనికి ఊర్లోనే కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్న ఒక అతను ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే, ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్కి నోటిఫికేషన్స్ పడ్డాయి, నువ్వు దాంట్లో ట్రై చేయొచ్చు కదా అని. ఇతను దానికి అప్లై చేయగానే ఇతనికి ఆ జాబ్ వస్తుంది. కొత్తగా జాబ్లోకి వచ్చిన ఇతను ఒక కొత్త టీంలో ఎంటర్ అవుతాడు. దాంట్లో కల్పిక, దాని తర్వాత ఇంకొంతమంది ఆర్టిస్టులు, వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ టీం కింద ఇతను ఒక టీంలో కొత్తగా జాయిన్ అవుతాడు అనమాట. ఇక ఇలా జరుగుతున్న క్రమంలో ఇతనికి స్కూల్లో జూనియర్ అయిన హీరోయిన్ సిమ్రన్ చౌదరి ఈ సినిమాలో జర్నలిస్ట్గా ఇతనికి మళ్ళీ సిటీలో కలుస్తుంది అనమాట. ఒకనొక మర్డర్ కేసుకి ఫోరెన్సిక్ చేయడానికి హీరో వాళ్ళు బయలుదేరినప్పుడు అక్కడ ఒక జర్నలిస్ట్గా ఆ అమ్మాయి కలుస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ పరిచయం అవ్వడం, ఆ అమ్మాయి ఇతన్ని గుర్తుపెట్టడం, వీళ్ళిద్దరి మధ్య చిన్న బాండింగ్ ఏర్పడుతుంటుంది అనమాట. ఈ క్రమంలో సిమ్రన్ చౌదరికి అప్కమింగ్ హీరోయిన్ అయిన ఒక అమ్మాయితో పరిచయం ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో ఆ హీరోయిన్ యొక్క లవరు, అతను డైరెక్టర్ అనమాట, అప్కమింగ్ ఫిలిం డైరెక్టర్. వీళ్ళిద్దరిది డబుల్ మర్డర్ జరుగుతుంది. వీళ్ళిద్దరి డబుల్ మర్డర్ జరిగిన తర్వాత ఆ ప్లేస్కి ఫస్ట్ హీరో కార్తిక్ రాజు, తర్వాత హీరోయిన్ సిమ్రన్ చౌదరి ఇద్దరు ఫస్ట్ వెళ్ళి ఆ మర్డర్ చూసి పోలీస్కి రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు ఈ డబుల్ మర్డర్ ఎందుకు జరిగింది, ఈ డబుల్ మర్డర్ని ఎవరు చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు, దీనికి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి వాటి మీద ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ లాగే దీన్ని రూపొందించారని చెప్పాలి. ఈటీవీ విన్లో వస్తున్న కంటెంట్లో ఇది ఒక మంచి కంటెంటే. #90s తర్వాత ఇది ఒక మంచి కథగానే దీన్ని రూపొందించారని మనం చెప్పాలన్నమాట. ఎక్కడా కూడా గ్రిప్ మిస్ కాదు. సినిమా ఓకే పర్లేదు, ఆర్టిస్టులు అందరూ బాగానే చేస్తున్నారు అనుకుంటాం, కానీ కథ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు, మహేష్ రెడ్డి అని ఆయన. మ్యూజిక్ సోసోగా ఉంది, కెమెరా వర్క్ నార్మల్గా ఉంది, కానీ బట్ ఎంగేజింగ్గా మనం ఒక 2 hours ఒక ఫిలిం చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో అథర్వ సినిమాని చూడొచ్చు. అండ్ ఎక్సైటింగ్గా ఏం చేశారంటే, క్లైమాక్స్లో అసలు ఈ సినిమాకి అథర్వ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అని అనుకుంటాం. సినిమాలో హీరో పేరు అది కాదు, ఏమీ అది కాదు. బట్ అట్ ద క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్గా ఒక మర్డర్ జరుగుతుంది. ఆ ప్లేస్కి ఫోరెన్సిక్గా హీరో వెళ్ళేటప్పటికి అక్కడ మిర్రర్ మీద హీరోకి ఒక మెసేజ్ రాసి ఉంటుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అథర్వా అని చెప్పి. నన్ను అథర్వాని వాడొక్కడే పిలుస్తాడు అని చెప్పడంతో ఈ సినిమా ఎండ్ అవుద్ది అనమాట. సో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంది. ఫస్ట్ పార్ట్ చాలా ఎంగేజింగ్గా చేశారు. సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే రావాలని, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, మీరందరూ ఖచ్చితంగా అథర్వ చూసి అథర్వ మీద మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాల కోసం, మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఫాలో అవుతూ ఉండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.